ప్రైజ్ లార్డ్ డియర్ ఫ్రెండ్స్ అండ్ చర్చ్ ఫ్యామిలీ. 40 డేస్ లైఫ్ హ్యాబిట్ సిరీస్ లో డే 11 కి మీ అందరికి వెల్కమ్. ఈ రోజు మనం విడిచిపెట్టాల్సిన హ్యాబిట్ గివ్ అప్ ఫియర్. భయాన్ని మనం విడిచిపెట్టాలి. చాలా మందికి హైట్స్ అంటే భయం, చాలా మందికి లోయలు అంటే భయం, ఇంకొంతమందికి చీకటి అంటే భయం, ఇంకొంతమందికి ట్రావెలింగ్స్ అంటే భయం, ఇంకొంతమందికి వాళ్ళ పరిస్థితులను చూసి భయపడుతూ ఉంటారు, వాళ్ళ జీవితంలో జరిగేటువంటి సంఘటనలు చూసి భయపడతారు. కానీ దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది 2 తిమోతి 1:7 దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చాను గాని పిరికితనము గల ఆత్మని లేదని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ పిరికితనం, ఈ భయం అనేది దేవుడి నుండి వచ్చింది కాదు. దేవుడు ఎప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ రోజున గివ్ అప్ ఫియర్స్ అండ్ హ్యావ్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. మన భయాన్ని మనం విడిచిపెట్టి విశ్వాసంలోనే మనం నడవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11 రాసి ఉంటది, వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టమై ఉండటం అసాధ్యము అని వాక్యం సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మీ భయాల్ని విడిచిపెట్టి దేవుడి యందు విశ్వాసంతో ఒక అడుగు ముందుకెయ్యండి. కొంతమంది ఏమన్నా కొత్తవి స్టార్ట్ చేయాలంటే భయపడిపోతూ ఉంటారు. కానీ దేవుడు మీకు తోడై ఉన్నాడు కనుక మీ భయాల్ని విడిచిపెట్టి ఒక విశ్వాసంతో ముందడుగేయండి. దేవుడే మీ విజయాన్ని ఇస్తారు. కాబట్టి గివ్ అప్ ఫియర్ అండ్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. భయాన్ని విడిచిపెట్టి దేవుడి యందు విశ్వాసంతో ముందుకు సాగండి. గాడ్ బ్లెస్ యూ.